నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ వద్ద స్కూల్ బస్సు బోల్తా, పలువురు విద్యార్థులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించిన ఏపీ సిఐడి, ఓ నిందితుడి అరెస్ట్, భారీగా సిమ్ కార్డులు స్వాధీనం. కర్ణాటక, తమిళనాడులో జరిగిన దుర్ఘటనల్లో 18 మంది మృతి. మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని 4 దుర్మరణం. ఒడిశా కంధమాల్ జిల్లాలో ఎదురుకాల్పులు, 2 మావోయిస్టులు మృతి, ఆయుధాలు స్వాధీనం. సదైవ్ అటల్ వద్ద వాజ్పేయి జయంతికి ప్రముఖుల నివాళులు. ఢిల్లీ స్మృతివనంలో పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి, ప్రధాని. మహారాష్ట్రలో దేవాడ సమీపంలోని సోండో వద్ద కారు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి పడింది. ప్రమాదంలో కొమరంభీం జిల్లా కాగజ్ నగర్కు చెందిన ఒకే కుటుంబంలోని 4 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రి పని మీద నాగపూర్కు వెళ్లి వస్తున్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు మహారాష్ట్ర సోండో సమీపంలో బ్రిడ్జిపై నుంచి కిందకు దూసుకెళ్లింది. దుర్ఘటనలో బాలికతో సహా 4 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు కాగజ్ నగర్ పట్టణం నిజాముద్దీన్ కాలనీకి చెందిన సల్మా బేగం, కూతురు షబ్రీన్, వారి బంధువులు అఫ్జా బేగం, సహారాగా గుర్తించారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం చంద్రపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవేలిగూడ వద్ద బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో హత్య చేశారు. మృతుడు మొయినాబాద్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మహేష్ గా పోలీసులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లా గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళా మావోయిస్టు ఉన్నారు. ఘటనా స్థలంలో ఒక రివాల్వర్, .303 రైఫిల్, ఒక వాకీటాకీ సెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుమ్మ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ చోట మావోయిస్టులు ఎదురుపడగా పరస్పరం కాల్పులు చోటు చేసుకున్నాయి. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని సిరా హిరియూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సును డివైడర్ దాటిపోయి లారీ ఢీకొంది. బస్సు డీజిల్ ట్యాంకు వద్దే లారీ ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో 9 మంది సజీవ దహనమయ్యారు. మంటల ధాటికి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిలో 9 మందికి సిరాలోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. హిరియూరులోని ఆసుపత్రిలో మరో 12 మంది చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ బస్సు ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కడలూరులో బస్సు అదుపు తప్పి 2 వాహనాలను ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 2 పిల్లలు సహా 4 తీవ్రంగా గాయపడ్డారు. బస్సు టైరు పేలడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తిరుచినాపల్లి నుంచి చెన్నైకి బయలుదేరిన తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు కడలూరు జాతీయ రహదారిపై వెళ్తుండగా టైరు బస్టు కావడంతో ఎదురుగా వస్తున్న 2 కార్లను ఢీకొట్టిందని చెప్పారు. ఈ దుర్ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 3 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 పరిహారాన్ని సీఎం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు పంక్చర్ కావడంతో డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో కారు వెనుక వస్తున్న నారాయణపేట జిల్లా మరికల్కు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొట్టింది. అదే సమయంలో బస్సును వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఢీకొన్నాయి. దీంతో స్కూలు బస్సు బోల్తా పడింది. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను స్థానికులు బయటకు తీశారు. గాయపడిన విద్యార్థులను షాద్నగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. బస్సు బోల్తా పడడంతో హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో మక్తల్ వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి మార్గం మధ్యంలో జరిగిన ప్రమాదాన్ని గమనించి స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన రవాణా శాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ వ్యవహారాలపై ఏసీబీ కూపీ లాగుతుండటంతో ఆసక్తికర సమాచారం వెల్లడైంది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలోని కిషన్ ఇంట్లో అనీసా తనిఖీల నేపథ్యంలోనే అల్వాల్ హిల్స్ లో ఓ వ్యక్తి కుటుంబంతో సహా అదృశ్యమవ్వడం అధికారుల అనుమానాలను పెంచింది. ఆ విషయంపై ఏసీబీ మరింత లోతుగా ఆరా తీయగా అదృశ్యమైన వ్యక్తి కిషన్ కి సమీప బంధువుగా తేలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీటీసీ కిషన్ కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరించారు. వాస్తవానికి కిషన్ బంధువులు, సన్నిహితుల ఇళ్లు, స్థలాలకు సంబంధించి 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే అల్వాల్ హిల్స్ లోని ఓ వ్యక్తి ఇంటిపై అధికారులు దృష్టి సారించలేదు. ఇటీవలే అతను అదృశ్యం కావడంతో కిషన్ ను విచారించి కీలక వివరాలు రాబట్టారు. అల్వాల్ హిల్స్ లో G+1 భవనం కిషన్ బంధువు పేరిట ఉన్నట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చెప్పుకున్న సదరు వ్యక్తి కిషన్ ప్రైవేట్ డ్రైవర్ గా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. అతడికి కిషన్ నెలకు 20,000 చొప్పున వేతనమిస్తున్నట్లు వెల్లడైంది. కిషన్ కు చెందిన ఆర్థిక లావాదేవీలన్నీ అతడే చూసేవాడని గుర్తించారు. అతని పేరిట లక్షల విలువైన భవనం ఉండడంతో కిషన్ బినామీగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుంటే ఆ వ్యక్తి ఆధీనంలో ఇంకేమైనా ఆస్తులున్నాయా అని తేలుతుందని భావిస్తోంది. ఓల్డ్ బోయిన్పల్లిలోని కిషన్ ఇంటికి ఉదయం ఏసీబీ అధికారులు వెళ్లిన సమయంలో అతను తొలుత కొంతసేపు బాత్రూంలో ఉండిపోయారు. ఆ సమయంలోనే ఆల్వాల్ హిల్స్ లోని సమీప బంధువును అప్రమత్తం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మరికొందరికి సమాచారం ఇచ్చారని ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సెల్ఫోన్లోని డేటా తొలగించినందున ఎఫ్ఎస్ఎల్ కి పంపించి రిట్రీవ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ వివరాలు లభిస్తే మరింత కీలక సమాచారం లభ్యమవుతుందనే అంచనాతో ఉన్నారు. కిషన్ కస్టడీకివ్వాలంటూ సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే బ్యాంకు లాకర్లతో పాటు మరికొన్ని ఆస్తుల గురించి తెలిసే అవకాశముందనే అంచనాతో ఉన్నారు. రాష్ట్ర ఏసీబీ చరిత్రలోనే కిషన్ పట్టివేత అత్యంత ఖరీదైన కేసుగా అధికారులు భావిస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే కిషన్ భారీగా ఆస్తిని విక్రయించినట్లు అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్లో తనకు సంబంధించిన స్థలంలో డెవలపర్ నిర్మించిన అపార్ట్మెంట్లో 40% వాటాగా వచ్చిన ప్లాట్లను అమ్మేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఆ ఆస్తి అతడి పేరిట ఉంటే రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే ఆదాయానికి మించిన ఆస్తులు మరింతగా పెరిగేవని అధికారులు భావిస్తున్నారు. 1994లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా నియామకమైన కిషన్ ఉప్పల్, కామారెడ్డి, మద్నూర్లో పనిచేసిన తర్వాత 2005లో ఎంవీఐగా పదోన్నతి పొంది ఆర్మూర్, మద్నూర్, బోధన్, నిజామాబాద్, మేడ్చల్లో విధులు నిర్వర్తించారు. 2016 నుంచి 2020 కాలంలో మేడ్చల్ ఎంవీఐగా పనిచేసిన అనంతరం ఆర్టీఓగా పదోన్నతి పొంది గతేడాది ఫిబ్రవరి వరకు కొనసాగారు. అనంతరం హైదరాబాద్ వెస్ట్ జోన్కు బదిలీపై వెళ్లి ఆ తర్వాత డీటీసీగా పదోన్నతి పొందారు. ఏసీబీకి చిక్కే వరకు మహబూబ్ నగర్లో పనిచేశారు. ఈ క్రమంలో అక్రమార్జన ద్వారా అతడితో పాటు అతడి కుటుంబ సభ్యుల పేరిట 10.45 కోట్ల మేర కూడబెట్టినట్లు దర్యాప్తులో తేలింది.
వాస్తవానికి ఉద్యోగంతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా అతడికి కేవలం 3.5 కోట్లే సమకూరాయి. కుటుంబ నిర్వహణకు 65 లక్షల వరకు వ్యయమైంది. ఆ లెక్కన 2.85 కోట్లకు సమానమైన ఆస్తిపాస్తులు మాత్రమే ఉండాల్సిన అతడికి 7.6 కోట్లు అదనంగా ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే అతడిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కన్నతల్లి ఒడిలో కేరింతలు కొట్టాల్సిన చిన్నారులు అంగట్లో సరుకుల్లా మారుతున్నారు. నెలలు నిండని వయస్సులో అక్రమ రవాణా ముఠా చేతులకు చిక్కి రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని చిన్నారుల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులకు చిక్కింది. 11 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చెత్త ఏరుకునే మహిళలను సరోగసిలో భాగంగా గర్భం దాల్చేందుకు ఒప్పిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సికింద్రాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ కేసులోని నిందితులు ఇద్దరు ఈ ముఠాలో ఉండడం విస్తుగొల్పుతోంది. హైదరాబాద్ మహానగరంలో మరోసారి చిన్నారుల అక్రమ రవాణా విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది. మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద నిందితుల్ని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకపల్లి గంగాధర్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే సికింద్రాబాద్కొచ్చాడు. అతడిపై చిన్నారుల విక్రయాలకు సంబంధించి 5 కేసులున్నాయి. కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాల్లో పనిచేస్తూ డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం ప్రారంభించాడు. సంతానలేమితో బాధపడే దంపతులు ఐవీఎఫ్, సరోగసి కోసం ఫెర్టిలిటీ కేంద్రాలకు వచ్చినప్పుడు వారితో మాట కలుపుతాడు. తెలిసిన వారికి నెలల వయస్సున్న పిల్లలున్నారని, డబ్బులిస్తే అప్పగిస్తానని చెప్తాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు వెళ్లి నిరుపేద తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి వారి పిల్లల్ని తీసుకొచ్చేవాడు. 2018లో చిన్నారుల్ని విక్రయిస్తూ తొలిసారి ఆర్జీఏఐ బాలాపూర్ పోలీసులకు చిక్కాడు. జైలుకెళ్లొచ్చినా తీరు మారలేదు. 2020లో చిన్నారుల్ని విక్రయిస్తూ అల్వాల్ పోలీసులకు దొరికాడు. బాబురెడ్డి, గంగాధర్ రెడ్డి వాళ్ళకి మెయిన్ బిజినెస్ ఉంటుంది రిగార్డింగ్ ఏజెంట్స్ ఆఫ్ ఐవీఎఫ్ సెంటర్స్. వాళ్ళు మెయిన్లీ స్పర్మ్ డొనేషన్ కోసం పని చేస్తాడు. కానీ సైడ్ బిజినెస్ వాళ్ళు సరోగేసీ కూడా ఇస్తాడు. సరోగేసీ కోసం అమ్మాయికి తీసుకొస్తాడు అండ్ అమ్మాయి వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చి సరోగేసీ చేసేస్తాడు. తర్వాత ఇది బేబీస్కి పర్చేస్ చేసి అమ్మించాలి. ఇది కూడా వాళ్ళు ఈ 3 పాయింట్స్ వాళ్ళు చేశారు. ఇప్పటివరకు మనకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది దీని ప్రకారంగా ఇప్పుడు ఏమేం సెంటర్స్ నుంచి వాళ్ళు దే ఆర్ అసోసియేటెడ్ దట్ ఓన్లీ వీ విల్ ఐడెంటిఫై. గంగాధర్ రెడ్డి ఈసారి పాత మిత్రుడు ఏపీలోని కడప జిల్లాకు చెందిన దమ్మాయిగూడలో నివాసముండే వేముల బాబురెడ్డితో కలిసి గతంలో ఆసుపత్రులు, ఫెర్టిలిటీ కేంద్రాలకు బ్రోకర్లుగా పనిచేసేవారు. నగరానికి ఉపాధి కోసం వచ్చే నిరుపేదల పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేవారు. 2020లో అల్వాల్ పోలీసులకు దొరికారు. బాబురెడ్డి మీద దేవరకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా మరోసారి చేతులు కలిపారు. వీరు కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన దారం లక్ష్మి, బీహార్లోని సివాన్ జిల్లాకు చెందిన జీడిమెట్లలో నివాసముండే రామ్ హరిరాయ్, జగద్గిరిగుట్టకు చెందిన సంగీతాదేవి, కర్నూలు జిల్లాకు చెందిన నారపల్లిలో నివాసముండే సుజాత, సికింద్రాబాద్లో నివాసముండే సిద్దిపేట జిల్లాకు చెందిన అనురాధ, బేగంపేటకు చెందిన ఈసారపు జ్యోతి, చింతల్కు చెందిన మాధవి, ముషీరాబాద్కు చెందిన పోతుల శోభ తదితరుల్ని సహాయకులుగా పెట్టుకున్నారు. గంగాధర్ తన సహాయకులు లక్ష్మి, సంగీత, హర్షరాయ్, హరిరాయ్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన దంపతుల నుంచి నెలల వయసున్న చిన్నారిని ఇటీవల కొన్నారు. బాబురెడ్డి ఒక చిన్నారి కావాలంటూ గంగాధర్ రెడ్డిని సంప్రదించాడు. అతడు అనుచరుల ద్వారా సిద్దిపేట జిల్లాకు చెందిన దంపతుల నుంచి చిన్నారిని కొని తీసుకొచ్చారు. 2 చిన్నారుల్ని హైదరాబాద్లో ఉండే సంతానం లేని తల్లిదండ్రులకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మియాపూర్లో 11 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 2 చిన్నారుల్ని రక్షించి అమీర్పేట శిశువిహార్కు అప్పగించారు. వాళ్ళకి ఎంఓ ఏముంటుంది, వాళ్ళు వల్నరబుల్ ఫ్యామిలీస్కి టార్గెట్ చేసేస్తాడు. ఏమేం ఫ్యామిలీస్ దగ్గర సఫిషియెంట్ లైవ్లీహుడ్కి మీన్స్ లేదు, ఒక ఇన్ఫెంట్ బాబుకి ఎలా మంచిగా లైఫ్ ఇవ్వాలి, దీని గురించి రిసోర్సెస్ కాకుంటే వాళ్ళకి ట్రేస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్న కేసులో వాళ్ళు బేబీకి డిమాండ్ ఇచ్చారు 6.7 లాఖ్లో, ఫ్యామిలీకి వాళ్ళు 3 లాఖ్ లాగా ఇస్తాడు. ఆ ఫ్యామిలీ 3 లాఖ్ తీసుకొని బేబీస్ వాళ్ళకి ఇస్తాడు. ఆ బేబీస్ తీసుకొచ్చి అక్యూజ్డ్ పార్టీ వాళ్ళు ఎవరి నుంచి డిమాండ్ వచ్చింది, మేబీ ఏమేం కపుల్స్ వాళ్ళు దగ్గర వాళ్ళకి చిల్డ్రన్ లేకపోతే వాళ్ళు డిమాండ్ పెడతారు అండ్ వాళ్ళకి వాళ్ళు సప్లై చేస్తారు.
చిన్నారులకు సంబంధించిన రక్త సంబంధీకులు ఎవరైనా వస్తే వారిని అప్పగిస్తామని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ తెలిపారు. ఎవరూ రాకపోతే పిల్లల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆ చిన్నారుల్ని దత్తతగా ఇస్తామని చెప్పారు. ఈ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే క్లెయిమ్ చేసుకోండి అని చెప్పేసి మనం పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 2 months లోపల పిల్లలకు సంబంధించినటువంటి ఎవరైనా రిలేషన్స్ కానీ పేరెంట్స్ కానీ వచ్చి క్లెయిమ్ చేసుకున్నట్టయితే కోర్టు ఆర్డర్ బేస్ చేసుకుని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళను ఎల్ఎఫ్ఏ అంటే లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో పోలీస్ వాళ్ళ నుంచి అబాండెడ్ లెటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ లెటర్ను బేస్ చేసుకొని ఎల్ఎఫ్ఏ చేసేసి ఆ పిల్లల్ని అడాప్షన్ పూల్లో పెట్టడం జరుగుతుంది. అడాప్షన్ పూల్లో పెట్టినంత వరకే మన హ్యాండ్ ఓవర్లో ఉంటారు. పిల్లలు లేనందున అడాప్షన్ కోసం మన దగ్గర అప్లై చేసుకుని ఉంటారు. వాళ్ళకు మనం ఇచ్చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళిపోయేటటువంటి స్కోప్ ఉంటుంది. పోలీసులు నిందితుల్ని విచారించగా విస్తుపోయే అంశాలు వెలుగులోకొచ్చాయి. 9 ఫెర్టిలిటీ కేంద్రాలకు గంగాధర్ రెడ్డి, బాబురెడ్డి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. సరోగసి కోసం ఫెర్టిలిటీ కేంద్రాలకొచ్చే దంపతుల కోసం అద్దె గర్భమిచ్చేందుకు మహిళల్ని సమకూర్చేవారు. ఇందుకోసం నగరంలో ఫుట్పాత్ల దగ్గర ఉంటూ చెత్త ఏరుకునే మహిళల్ని సంప్రదించేవారని తెలుస్తోంది. వారికి డబ్బు ముట్టజెప్పి సరోగసిలో భాగంగా గర్భం దాల్చేందుకు ఒప్పించేవారు. ఒక్కో సరోగసి కోసం 30 లక్షల వరకు తీసుకునేవారు. వచ్చిన డబ్బులో ఫెర్టిలిటీ కేంద్రాలు గర్భం దాల్చిన మహిళలకు ఇచ్చి మిగిలింది తీసుకునేవారు. ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలు విక్రయించేందుకు కొందరు నిరుపేద మహిళల్ని ఒప్పించేవారు. నిందితులు అక్రమంగా చేస్తున్న అక్రమ సరోగసి మీద పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులతో రేఖా గుప్తా మాట్లాడారు. మెట్రో సర్వీసుల గురించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 2002 డిసెంబర్ 24న ఢిల్లీలో మెట్రో సేవలను వాజ్పేయి ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పుష్పాంజలి ఘటించారు. దేశ నిర్మాణానికి వాజ్పేయి తన జీవితాన్నంతా అంకితం చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఒక అద్భుతమైన వక్తగా, ఉద్వేగభరితమైన కవిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని కొనియాడారు. వాజ్పేయి వ్యక్తిత్వం, పనితీరు, నాయకత్వం దేశ సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. మహోదయాజీ, శ్రీమతి द्रौपदी मुर्मू जी पुष्पमाला द्वारा श्रद्धेय अटल जी को पुष्पमाला अर्पित कर रही हैं. माननीय महामहिम राष्ट्रपति महोदया जी पुष्पांजलि अर्पित करते हुए श्रद्धेय अटल जी को खुश हैं. करोड़ों अब माननीय पूर्व उपराष्ट्रपति श्री वेंकैया नायडू जी श्रद्धेय अटल जी के प्रति नतमस्तक होते हुए पुष्पांजलि अर्पित कर रहे. క్రిస్మస్ సందర్భంగా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, కరుణ అనే సందేశాన్ని అందిస్తుందని రాష్ట్రపతి అన్నారు. మానవాళి సంక్షేమం కోసం క్రీస్తు చేసిన త్యాగాన్ని ఈ పర్వదినం గుర్తు చేస్తుందని ఎక్స్ మాధ్యమంలో పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, సమానత్వం, సేవా విలువలను మరింత బలోపేతం చేయడానికి క్రిస్మస్ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. క్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని బలపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. క్రిస్మస్ను పురస్కరించుకొని దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ మంచి కలగాలని ఆశిస్తున్నట్టు ఎక్స్ మాధ్యమంలో ఓ వీడియో పోస్టు చేశారు. క్రిస్మస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఢిల్లీ, ఉత్తర భారత్కు చెందిన క్రైస్తవులతో కలిసి క్రీస్తుకు ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో క్యారల్స్, భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. ఢిల్లీ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పాల్ స్వరూప్ ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, కరుణ సందేశాన్ని ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావనను ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. We still our hearts before you on this Christmas morning. We give you thanks for the gift of your only Son, Jesus, who came as a Savior to save us from our sins, to give us a hope, the hope of life here in this world, life abundant, and life eternal in the world to come. We thank you for sending your Son as the Prince of Peace. And Lord, we pray for your peace in our world. This morning we pray particularly for our Honorable Prime Minister, Shri Narendra Modi ji, that you would anoint him afresh with your Holy Spirit. Empower him, Lord. Father, we know that those whom you call, you also equip. And we know, Lord, that you have called him for this important task of leading our great nation. And so, Father, I pray for a double portion of your wisdom, your understanding, your discernment, that he would lead this nation in the paths of truth, of justice, of righteousness, and Lord, that you would bless him. Amen. రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాత్రి నుంచే క్రైస్తవులు ప్రార్థనలలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ శేర్లింగంపల్లిలో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలతో చర్చీలు మోరమోగుతున్నాయి. యేసు జన్మ వృత్తాంతాన్ని తెలిపేలా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. మియాపూర్ కల్వరీ టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రదర్ సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు జననంపై కళాకారులు చేసిన నాటకం అందరినీ ఆకట్టుకుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు చిన్నారులు శాంటాక్లాస్ వేషధారణ వేసుకుని అలరించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులు, ఉపాధ్యాయులు కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్లోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రార్థనా గీతాలు, యేసుక్రీస్తు సంకీర్తనలు, నామస్మరణతో చర్చిలు మారుమోగాయి. నౌకాదళ సాంకేతికతను పెంపొందించేందుకు దక్షిణ కొరియా చేస్తున్న ప్రయత్నాలను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఖండించారు. ఉత్తర కొరియా భద్రతను, సముద్ర సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా ఉల్లంఘించే దురాక్రమణ చర్యగా అభివర్ణించారు. దక్షిణ కొరియా ప్రణాళికలు తమ నౌకాదళాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయని కిమ్ పేర్కొన్నారు. ఉత్తర కొరియాలో అణ్వాయుధ సామర్థ్యం గల జలంతర్గామి నిర్మాణం జరుగుతున్న షిప్ యార్డును కిమ్ సందర్శించారు. జలంతర్గామి నిర్మాణ పనులను పరిశీలించారు. ఉత్తర కొరియా నౌకాదళ ఆధునీకరణలో, అణ్వాయుధ తయారీలో ఇది కీలకమైన అడుగు అని కిమ్ అభివర్ణించారు. మరోవైపు ఉత్తర కొరియా తాజాగా మరో క్షిపణిని ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని కిమ్ దగ్గరుండి పర్యవేక్షించినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA తెలిపింది. ఈ క్షిపణిని సుదూర శ్రేణి యాంటీ ఎయిర్ మిసైల్ గా పేర్కొంది. మద్యం, కళ్ళు, గుడుంబ, గంజాయికి బానిసలై విచక్షణ కోల్పోతే సంసారం వీధిన పడుతుంది. కుటుంబ గౌరవం మంటగలిసిపోతుంది. అందుకే మత్తు పదార్థాల నుంచి యువతను దూరం చేసేందుకు ఓ ఆదివాసీ గూడెం కఠోర నిర్ణయం తీసుకుంది. గ్రామంలో ఎవరైనా మద్యం సేవించి గొడవ చేస్తే 5,000 జరిమానాతో పాటు ఊళ్ళో వారంతా చెంపదెబ్బలు కొట్టాలని తీర్మానం చేసుకున్నారు. ఆదిలాబాద్లోని తుమ్మగూడలో 7 ఏళ్లుగా ఈ నియమం అమలవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఓ ఆదివాసీ గూడెం తుమ్మగూడ. అక్కడ నివసించే వారంతా గోండు జాతికి చెందిన ఆదివాసీలే. వ్యవసాయం, పశువుల పెంపకంపై ఆధారపడే 110 కుటుంబాలు నివసిస్తున్నాయి. గూడెంలో కక్షలు, కార్పణ్యాలకు తావు లేకుండా అంతా ఒకే మాట, ఒకే బాటతో ఐక్యంగా జీవిస్తున్నారు. ఆ సాంప్రదాయం కొత్త తరానికి అందించే సంకల్పంతో గూడెంలో 7 ఏళ్లుగా మద్యపానం నిషేధం విధించారు. మద్యం మత్తులో
గొడవలకు తావీయకుండా ఉండాలనే ఆలోచనతో 3 కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. గ్రామంలో మద్యం సేవించి గొడవ చేయకూడదు, భార్య పిల్లలు తల్లిదండ్రులను కొట్టకూడదు, తిట్టకూడదు, వేరే ఊళ్లలో వివాదాలు తెచ్చుకోకూడదు, ఇతరులెవరైనా ఊళ్ళోకి వచ్చినప్పుడు గలాటా చెయ్యకూడదనే సంకల్పంతో గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా ఆ నియమాలు అమలు చేస్తున్నారు. గ్రామస్తులెవరైనా మద్యం సేవించి ఎక్కడైనా గొడవ చేసినట్లు తెలిస్తే తొలుత గూడెం పెద్దల బృందం 1కి 2 సార్లు నచ్చజెబుతుంది, క్షమాపణ చెప్పిస్తుంది, మళ్లీ తప్పు చేయమంటూ రాతపూర్వకంగా రాయించుకుంటోంది. నెల రోజుల పాటు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఆ వ్యక్తిలో మార్పు రావాలని కోరుకుంటుంది. రెండోసారి తప్పు చేస్తే 5,051 జరిమానా విధిస్తుంది. అయినా తీరు మారకపోతే గూడెంలోని 110 కుటుంబాల్లో ఇంటికొకరు చొప్పున వచ్చి చెంపదెబ్బ కొట్టి గ్రామ బహిష్కరణ చేసే నియమాన్ని పాటిస్తోంది. ఆదివాసీలంతా ఏకతాటిపైకి వచ్చి 7 ఏళ్ల కిందట తీసుకున్న నిర్ణయంతో తుమ్మగూడలో ప్రశాంతత నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు. కఠిన నియమాలతో గ్రామంలో ఎవరూ మద్యం జోలికి పోవట్లేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో తాగి ఎవరైనా గొడవ చేస్తే ఊర్లో తల్లిదండ్రులకు కానీ, అక్క చెల్లెలకు కానీ, భార్యకు కానీ, తమ్ముళ్ళకు కానీ, పిల్లలకు కానీ ఇట్లా మనకు తాగి గొడవ చేస్తే 5,051 రూపాయి ఖచ్చితంగా జుర్మానా ఉంటుంది. ఈ జుర్మానా ఇచ్చినా కూడా ఇంకొకసారి తాగి గొడవ చేస్తే అట్లా మనకు మందిరంలో, హనుమాన్ మందిరంలో మనం పనిష్మెంట్ పెడతాం. ఊరు నుంచి మనం ఒక్కొక్క చెంపదెబ్బ కొట్టి 110 ఇల్లులకు ఒక్కొక్క చెంపదెబ్బ కొట్టి ఊరు బహిష్కరణ ఉంటుంది. 7 సంవత్సరాల నుండి మద్యపాన నిషేధం అంటే తాగి మద్యం సేవించి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా గొడవ చేస్తే మేము పటేల్ సమక్షంలో మేము పటేల్ ఇంటికి కూర్చుని అందరము ఆయనకు నచ్చజెప్తాం. గ్రామ పెద్దలతో నిర్ణయం చేసుకొని కట్టుబట్టుగా మేము చిన్న పెద్ద అందరం కలిసి కుటుంబాలంతా మంచిగా ఉండాలని నిర్ణయంతో తీర్మానం చేయడం జరిగింది. మా ఊర్లో ఇప్పటి వరకు ఏ కుటుంబంలో కూడా తాగి భార్యతో కానీ పిల్లలతో కానీ గొడవలు చేసుకొని పోలీస్ స్టేషన్ వరకు అయితే ఇప్పటి వరకు పోలే. ఇకపై పోకుండా మేము గ్రామ పెద్దలు నిర్ణయించిన తీర్మానంలో మేము కట్టుబట్టుగా ఉంటామని చెప్తున్నాం. మద్యం ఎక్కువై మతి తప్పితే ఏ కుటుంబంలోనైనా యుద్ధమే అవుతుంది. దాన్ని నియంత్రించడము సాధ్యం కాకుండా ఉంటుంది. అందుకే తుమ్మగూడ వాసులు నియమ నిష్టలతో కూడిన నిబంధనని అమలు చేయడము ఆదర్శమే కాదు, ప్రతి ఒక్కరికి అనుసరణీయం కూడా కాదంటారా? కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. పుస్తకం హస్తభూషణం, పుస్తకమే మంచి స్నేహితుడు. ఇలాంటి మాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం. ఇప్పుడు ఆ పుస్తకాలతో స్నేహం చేసేందుకు పుస్తక ప్రేమికులు బుక్ ఫెయిర్ బాట పడుతున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 19న మొదలైన బుక్ ఫెయిర్ ఉత్సాహంగా సాగుతోంది. హైదరాబాద్లో నిర్వహిస్తున్న 38వ బుక్ ఫెయిర్కి పుస్తక అభిమానులు తరలి వస్తున్నారు. ఈ నెల 19న ప్రారంభమైన ఆ పుస్తక జాతర 29 వరకు కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పుస్తక ప్రేమికులు వచ్చి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. రచయితలను కలిసి వారితో మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. బుక్ ఫెయిర్లో దాదాపుగా 300 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భాష, సాంస్కృతిక శాఖ స్టాల్ను ఏర్పాటు చేసింది. ఆన్లైన్ మోసాల నుంచి ఎలా బయటపడాలో తెలియజేసేలా పోలీసులు ఓ స్టాల్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కాగా తమ పుస్తకాలకు మంచి ఆదరణ లభిస్తోందని రచయితలు మురిసిపోతున్నారు. అలా నేను చేరే రైటర్ని. ఇది నా మొదటి పుస్తకము. పుస్తకం రిలీజ్ అయ్యి 100 రోజుల దగ్గర పడుతుంది. అండ్ ఇప్పటి వరకు 400 పైగా పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఆల్రెడీ సెకండ్ ఎడిషన్ కూడా ప్రింట్ అయింది. ఇప్పటివరకు అయితే ఆదరణ అయితే బాగానే ఉంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. పూరి ద పవర్ హౌస్ అని ఒక పుస్తకంతో మొదలైంది మా ప్రయాణం. 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఒక్క పుస్తకంతోనే, పూరి ద పవర్ హౌస్ అనే ఒక్క పుస్తకంతోనే స్టాల్ తీసుకున్నాము. దాని తర్వాత చౌరస్తా కథా సంకలనం తీసుకొచ్చాము. 11 మంది రచయితలతో 11 కథలు. ఎర్రమల్లెలు అనే నవల తీసుకొచ్చాము. ఉమెన్ కి రిలేట్ అయిన ఒక టాపిక్ ని సీరియస్ గా డిస్కస్ చేస్తుంది ఆ పుస్తకం. అలానే తర్వాత ఈ సంవత్సరం 2025 23 కథలతో కథా సంపుటి తీసుకొచ్చాము. నల్లరేగడి నేలల్లో అనే కథా సంపుటి. ఇంకా యంగ్ రైటర్స్ కి ఒక ప్లాట్ఫామ్ లాగా నిలబడదాం అనేది మా ధ్యేయం అన్నమాట. సో చాలా మంది యంగ్ రైటర్స్ నుంచి వచ్చిన నవలలు, కథలు ఉన్నాయి. ప్రతి పుస్తకానికి దేని ప్రత్యేకత దానికి ఉంది. మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది
ఝాన్సీకి ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కమిటీ కుర్రోళ్ళకి రైటర్ని నేను. అలానే నేను ఒక 7 పుస్తకాలు రాయడం జరిగింది. ఆలోచన అనేది అందరికీ ఉంటుంది. ఆలోచన ఉండగలిగే ప్రతి ఒక్కడు రచయితే. సో అందరూ పుస్తకాలు రాయాలి, అందరూ చదవాలనేది నా కోరిక. మన దగ్గర ఉన్న బుక్స్ అన్ని యూనిక్ బుక్స్ అండ్ యంగ్ రైటర్స్ ని ప్రమోట్ చేయడానికి బిల్డ్ చేసిన సంస్థ అనమాట ఇది. సో ఇక్కడ అన్ని రకాల రచనలు ఉన్నాయి. పోయిటరీ ఉన్నాయి, కథలు ఉన్నాయి, కవిత్వాలు ఉన్నాయి, నానీలు ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కూడా ఉన్నాయి అనమాట. సో నేను రాసిన ఫస్ట్ పుస్తకం అండి. ఇది నా 19 years లో రాశాను, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. అండ్ ఇది నా సెకండ్ బుక్. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది, భూమిని నేను అని చెప్పి. సో జనరల్గా ఇందులో కవిత్వాలు ఉంటాయి, ఇందులో దీర్ఘ కవిత్వం ఉంటుంది. మేమ్స్లో ఉన్న డబుల్ మీనింగ్ డైలాగ్ అర్థమైనంత ఈజీగా కవిత్వం అర్థం కాదు. కవిత్వం అర్థం చేసుకోవాలి అని అంటే సేమ్ అక్కడున్న బుర్ర ఇక్కడ పెట్టాలి, కానీ కొంచెం మంచి వేలో పెట్టాలి. బుక్ ఫెయిర్కి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు మౌలిక వసతులు కల్పించారు. సైబర్ క్రైమ్పై అవగాహన కలిగించే పోస్టర్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే సందేశమిచ్చే పోస్టర్లను ప్రదర్శించారు. పాత పుస్తకాలను విరాళంగా ఇచ్చేందుకు ఒక ప్రాంతం కేటాయించారు. ఇక్కడ కొన్న పుస్తకాలతో ఏడాది పాటు దోస్తీ చేస్తామని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూతన రచయితలు కూడా ఇలాంటిది ఒక మంచి ప్లాట్ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ బుక్స్ ని పబ్లిష్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశము. రచనల పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇదంతా చూసినప్పుడు మనకు కూడా ఒక నూతన ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఇలాంటి కండక్ట్ చేస్తున్నందుకు మన ప్రభుత్వానికి ధన్యవాదాలు. పుస్తకాలు, విభిన్న పుస్తకాలు, మాకు తెలియనివి, ఒక యూత్ చదవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి పదే వింటాము. సో నిజంగా అలాంటి బుక్స్ ఒకనొకటి నేను పర్టికులర్గా ఒక బుక్ కోసం ఇక్కడ నిజంగా ఒక బుక్ ఫేర్ వచ్చి వెతకడం జరిగింది. అదేంటంటే ఆధునిక మహాభారతం. సో ఇక్కడికి వచ్చి కళ్యాణ్ గారు ఆయన నోటి నుంచి ఒక బుక్ వర్డ్ పేరు వచ్చిందంటే దానికి సంబంధించి ఖచ్చితంగా వచ్చి తీసుకుంటారు. పుస్తకాలు మనల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బుక్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యువత ఎక్కువగా పుస్తకాలు చదవాలని సూచించారు. ఏటా నిర్వహించే బుక్ ఫెయిర్ను సీఎస్ అభినందించారు. ఇక్కడ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ బుక్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎంతో మంది పుస్తక ప్రియులు వారు పుస్తకాలు కొనుక్కోవడంతో పాటు రచయితలను కలవడానికి, వివిధ డెవలప్మెంట్స్ ఏమిటి వస్తున్నాయని చెప్పి అవన్నీ కూడా తెలుసుకోవడానికి, ప్రజల్లో పుస్తక పఠన ఆసక్తిని పెంపొందడానికి ఇటువంటి ఫెస్టివల్స్ అని కూడా చాలా పెద్ద ఉపయోగపడతాయి. ఎంతో మారుతున్న డిజిటల్ యుగంలో కూడా పుస్తకానికి ఇంకా విలువ ఉంది. మనం వేరే ప్రపంచంలోకి విహరించడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి కాబట్టి, వేరే వాళ్ళ అనుభవాలను నేర్చుకోవడానికి ఇవి కూడా ఉపయోగపడతాయి కాబట్టి, ఎంత మార్పు వచ్చినా కూడా పుస్తకం అనేది ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుంది కాబట్టి మన తరం వాళ్ళకే కాదు నెక్స్ట్ తరాన్ని కూడా తెలియజేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు నిర్వాహకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈసారి దాదాపుగా 15 లక్షల మంది పుస్తక ప్రేమికులు బుక్ ఫెయిర్కు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ను ఏపీ సిఐడి ఛేదించింది. కంబోడియా కేంద్రంగా ఏపీలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ కేసులో హోహుడే అనే నిందితుణ్ణి పశ్చిమ బెంగాల్లో అరెస్టు చేసినట్లు సమాచారం. డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో సైబర్ క్రైమ్ నేరాలకు వినియోగిస్తున్న 1400 సిమ్ కార్డులను ఏపీ సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంబోడియాలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి విశాఖ, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో సిమ్ బాక్స్ కేంద్రాలకు అనుసంధానం చేశారు. వీటి ద్వారా సైబర్ నేరాలు చేస్తున్నారు. దీనిపై దృష్టి పెట్టిన సిఐడి పోలీసులు నెట్వర్క్ కాల్స్ కు సర్వర్లు, ఏ సిమ్ కార్డులు ఎక్కడ నుంచి పనిచేస్తున్నాయో ఆరా తీశారు. ఇతరుల ధృవీకరణ పత్రాలతో భారీగా మ్యూల్ సిమ్ కార్డులు తీసుకుని సిమ్ బాక్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆత్మలు కనిపిస్తాయా అనే ప్రశ్నతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న సరికొత్త హారర్ చిత్రం ఈషా. శ్రీనివాస్ మన్నే దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ సమర్పణలో వంశీ నందిపాటి, బన్నీవాసు ఈ చిత్రాన్ని ఇవాళ విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో హాంటెడ్ నైట్ పేరుతో చిత్ర బృందం వినూత్న రీతిలో వేడుకలు నిర్వహించింది. ఆ వేడుకకు యువ కథానాయకుడు శ్రీ విష్ణు హాజరయ్యారు. థ్రిల్ కావాలంటే ప్రేక్షకులు తమ స్నేహితులతో వచ్చి ఈషా చిత్రాన్ని చూడాలని కోరారు. ఈషా చిత్రంలో కీలక పాత్ర పోషించిన మైమ్ మధు తన నటనతో వేడుకకు హాజరైన ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేశారు.
సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ, ఎక్కువ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మాత్రం ఒక రకమైన థ్రిల్ ఉంటుంది, ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం చాలా సినిమాలు చూస్తాం కానీ ఆ కొద్ది రోజులే గుర్తుంటాయి, కానీ హారర్ సినిమాలు మాత్రం చాలా రోజులు మనకి అవి గుర్తుండిపోతాయి. అలాంటి ఎక్స్పీరియన్స్ ఓన్లీ హారర్ ఫిల్మ్స్కే వస్తుంది. సో తప్పకుండా ఈ ఈషా సినిమా తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చూసి ఆ ఎక్స్పీరియన్స్ని పొంది మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో మీరందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ భయపడతారు, ఆ ఎమోషన్స్ అన్నీ ఎంటర్టైన్ అవుతారని నేను కోరుకుంటున్నా. కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటి రష్మిక ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో అమ్మాయిల్లో ధైర్యం నింపే పాత్రలో నటించి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. తాజాగా మరో వైవిధ్యమైన చిత్రం మైసాతో రష్మిక ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించిన మైసా టైటిల్ గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అన్ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుపుకుంటోంది. టైటిల్ గ్లింప్స్ లో రష్మిక పాత్రను ఉద్దేశిస్తూ చావే నా బిడ్డను సంపలేకపోయిందనే శక్తివంతమైన సంభాషణలు మైసాపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.